హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ రాగి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కొంచెం తీపిగా అక్కడక్కడ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు రాగిపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్పు బెల్లం తురుము, కొంచెం సాల్ట్, 1 స్పూన్ వరకు నువ్వులు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెంగా నీళ్లు పోసుకొని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దను కలుపుకుంటాం కదా, వాటికంటే కూడా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క రాగి ముద్దని తీసుకొని ఇలా చిన్న వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే వడల్లా చేసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి వడలు రెడీ అయిపోయినట్టే.